అరే నేను తర్వాత మాట్లాడతాను రా. ఇక్కడ ఈవిడ అది ప్రియతో. అయితే నేను చెప్పినట్టు చేస్తావు కదా? సరే చేస్తాను. నువ్వు రోజు ఆటో నడుపుతున్నాననేసి ఇంటి నుంచి బయలుదేరు. ఆటో స్టాండ్లో పెట్టేసేయ్. ఈలోగా ధర్మతేజ్ గారు కారు పంపిస్తారు. ఆ కారు ఎక్కు. రోజు ఇంగ్లీష్ క్లాసు, ఆఫీస్లో ఏ పని చేయాలి, ఎలా చేయాలి అంతా నేర్పిస్తారు. సరే అత్తయ్య, నువ్వు చెప్పావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. కానీ లేదు, నీ మొహం లేదు. ప్రతిదానికి నాతో పోటీ పెట్టుకునేదానివి కదా, ఇప్పుడు కూడా నాతో పోటీ పడు. నేనింట్లో, నువ్వు ఆఫీస్లో. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఎవరయ్యా నువ్వు? నా మీద చేస్తావా? ఒళ్ళెలా ఉంది? అయ్యో సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఏ నువ్వు ఇప్పటిదాకా ఎవరితో మాట్లాడావు? ఈవిడితోనే. ఏమైంది? కాదు, నువ్వు మాట్లాడింది ఈవిడితో కాదు. మరి ఇంకెవరితో మాట్లాడాను? అదే మా నువ్వు వేరే ఆవిడతో మాట్లాడావు. తన పేరు రాణి, రాణమ్మ అంటారు. ఆవిడతో మాట్లాడడం నేను చూశాను. ఆవిడెవరు? ఆవిడ నీ చూపులెప్పుడు ఇలా ఆడాళ్ల మీదే ఉంటాయి కదా. నిజం చెప్పు, నువ్వు మాట్లాడింది రాణమ్మతోనే కదా? అబద్ధాలు ఆడకు. అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం నీకు తెలిసిన విద్య. నాకు నమ్మడం, నట్టేట్లో మునగడం మాత్రమే తెలుసు. ఆపు, నువ్వేదో దాస్తున్నావు. నేను నా కళ్ళతో చూశాను. పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట. నీ పరిస్థితి కూడా అంతే. వెళ్ళి నీ పని చూసుకో. లేదు, నువ్వేదో అబద్ధం చెప్తున్నావు. నువ్వు మాట్లాడింది రాణమ్మతోనే కదా? రానమ్మ ఎవరు? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నువ్వు నిజంగా మాట్లాడింది ఈవిడితోనేనా? రేవతి ఆంటీ, మీరు కాకుండా వేరే ఎవరితోనైనా మాట్లాడానా? లేదు. విన్నావుగా, అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం నీకు అలవాటు, నాకు కాదు. చూసింది చాలు, వెళ్ళు. సారీ అండి. చూడగానే రాణమ్మలాగా అనిపించింది. ఆవిడ కాదా? నేను ఆవిడ గురించి ఆలోచించడం వల్ల అలా అనిపించిందా ఏంటి? అమ్మయ్యా,
దేవుడికి దండం పెట్టుకుంటున్నావు కదా, నిన్ను ఆ దేవుడి దగ్గరికే పంపిస్తాను. నా మీదే పెత్తనం చేస్తావా? చెప్తానుండు. స్వామి, కార్తీక జీవితం బాగుండాలి. తన చెడలవాట్ల నుంచి బయటపడి సంతోషకరమైన జీవితం గడపాలి. నా కళ్ల ముందు తన బతుకు నాశనం అయిపోతుంటే చూడలేకపోతున్నాను. ఎలాగైనా కార్తీకని మార్చుకునే అవకాశం ఇవ్వు స్వామి. తగలబడిపో, మాడి మసైపో. అక్కడ అమ్మ చీరకి నిప్పు అంటుకుంటుందక్క. అంటుకొని చావని. నువ్వు వెళ్ళి అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అంటే అంటే అవును, నేనే. ఏమైంది? రానమ్మా. అరవద్దని చెప్తున్నాను. అరవకంటున్నాను కదా నిన్ను. ఏయ్ కావేరి, ఆగు. అయ్యో రానమ్మా. అయ్యో అయ్యో, కంగారు పడు. ఉండు.